విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. రామ్మోహన్ గారు, నిన్న జరిగినటువంటి రెండో విడత ఏదైతే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా చూసుకుంటే మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో భారీగానే పోలింగ్ నమోదైంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ స్థానాలే కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. వాస్తవంగా ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయినప్పటికీ కూడా ఓకే, దానికి సంబంధించినటువంటి తెలుసు కావునన్నా కాదన్నా పార్టీలకు అతీతంగా జరిగే పనులు ఏం కాదు. కాబట్టి ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అధికారంలో ఉన్నటువంటి స్థానాలు కైవసం చేసుకుంది, బాగానే ఉంది. కాకపోతే రెండో విడతలో కొంచెం ఎదురుగాలి ఇచ్చిందని చెప్పుకోవాలండి. చాలా చోట్ల బీఆర్ఎస్ కూడా ఏం తగ్గలేదు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఏరియాల్లో బీఆర్ఎస్కి మించి బీజేపీ కూడా బాగానే స్థానాలు కైవసం చేసుకోవటం మనం రెండో విడతలో చూస్తాం. ఏమంటారు ఓవరాల్గా? రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలు అయిపోయి మూడో విడత అతి త్వరలో మనకు రేపు కాక ఎల్లుండి ఉన్నది. ఈ దశలో ఏంటంటే పంచాయతీ ఎన్నికల విశ్లేషణ అంటే మొత్తం స్థానాలు వచ్చినాక ఒక రకంగా చేయొచ్చు. మీరు అన్నట్టు రెండో విడతలో కొంత మార్పులు వచ్చినాయి గతంలో కంటే. మొదటి విడతలో ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ 57% పైగా 60% దగ్గరగా గెలుచుకుంటే ఒక 30% బీఆర్ఎస్, మిగతా 10లోనే మిగతా అన్ని పార్టీలు పంచుకున్నాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్లు కూడా పంచుకున్నారు. అట్లా చూసుకుంటే ఒక 10-15% మిగతా వాళ్ళందరూ ఉంటే ఇప్పుడేమో కొంత తేడా వచ్చింది అంటున్నారు. ఇండిపెండెంట్ల సంఖ్య పెరిగింది అంటున్నాను నేనైతే. ఇది ఇప్పుడు రెండో విడత ఎన్నికల్లో 500 పైగా ఇండిపెండెంట్లు అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి గెలిచిండ్రు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 50-55% సీట్లు గెలుచుకున్నట్టు కనపడుతుంది. దీనిలో రెండోది ఏంటంటే ఎప్పుడైతే చిన్న పంచాయతీలు 250-300 ఓట్లకు కూడా పంచాయతీ ఉన్నది తండాలు అయిన తర్వాత. చిన్న పంచాయతీలో కాంగ్రెస్ గెలుపు ఎక్కువ ఉన్నదని, పెద్ద పంచాయతీలకు వచ్చారు బీఆర్ఎస్ కొంత ముందంజలో ఉందని మనకు అర్థమవుతుంది. అంటే పెద్ద పంచాయతీలో కొంచెం గ్రామీణ ప్రాంతం నుంచి కొంచెం పట్టణీకరణ జరిగే ప్రాంతం ఉంటుంది. 10,000, 15,000, 20,000 ఓట్లున్న అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మున్సిపాలిటీకి 20,000 దాటినాయని మున్సిపాలిటీ లేని 20,000 లోపు ఉన్న ఓట్లని చూసుకుంటే 16 వార్డు మెంబర్లు, 12 మంది వార్డు మెంబర్లు ఉన్న చోట మాత్రం ఎక్కువ బీఆర్ఎస్ గెలిచిందని అర్థమవుతుంది. అంటే ఇది ఏదైనా సరే ఏ దొడ్లో ఇన్నా మాదే దూడ అనేది గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. అది ఎందుకు లేదంటే నేను గత 15 రోజులుగా ఎన్నికల నిఘా వేదిక తరఫున తిరుగుతున్నాం. ఇవాళ కూడా కరీంనగర్ జిల్లాకి వెళ్తున్నాం. మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది పార్టీ పరంగా జరిగినంత కంటే ఎక్కువ పోటాపోటీ జరిగింది. అంటే పార్టీ గుర్తులు చూపించుకోలేదు. ఎందుకంటే కండువాలు మాత్రం వేసుకుంటున్నారు. కండువాలలో గుర్తు ఉన్నా కూడా ఆ గుర్తు కాదు, మా గుర్తు ఇదని చెప్పి అభ్యర్థికి మాత్రం ఏదైతే వాళ్ళకి వచ్చిన గుర్తుందో వాళ్ళకి వేశారు. ఉదాహరణకు సర్పంచ్కి అయితే ఉంగరం మొత్తం మంది, రెండోది కత్తెర, ఇట్లా వరుసగా ఉన్నాయి. 4 అభ్యర్థులు నిలబడ్డా, 3 నిలబడ్డా ఆ వరుసలో వస్తున్నాయి. కనుక అందరి గుర్తులు ఆల్మోస్ట్ అవే. కనుక సర్పంచ్ అభ్యర్థి గుర్తులు, అట్లాగే వార్డు మెంబర్ అభ్యర్థుల గుర్తులు అట్లా చూస్తున్నాం మనం. గౌను ఇట్లా ఉంది. కనుక ఇవన్నీ కూడా ఆ గుర్తుల్ని ప్రచారం చేసుకుంటున్నా కూడా వెనక వచ్చిన కార్యకర్తలు మాత్రం పూర్తిగా పార్టీ కండువాలు కప్పుకొని వచ్చారు. కనుక ఏ పార్టీ ఎవరు అనేది స్పష్టంగా ప్రజలకు తెలుసు, గ్రామాల్లో తెలుసు. ఒకవేళ ఈ పార్టీలు జిమ్మిక్ చేసినా, గతంలో లాగా ఏమైనా జిమ్మిక్ చేసినా కూడా ఈ పార్టీ అభ్యర్థి కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంటా ప్రజలు చెప్తారు కదా. సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత దీన్ని అబద్ధాలు ఆడడానికి వీల్లేదు. కనుక ఇవాళ ఆల్మోస్ట్ వాళ్ళు వస్తున్న లెక్కలు సానుభూతి పరులే అనాలి. ఎట్లా పార్టీ గుర్తు లేవు ఇక్కడ, కనుక పార్టీ బీఫామ్ లేవు, గుర్తు లేవు, కనుక వాళ్ళ సానుభూతి పరులు అనాలి. ఇక పంచాయతీ మెంబర్ అయితే అటువంటి పెద్ద సమస్య కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకే రకంగా అన్ని పార్టీలు కలుపుకొని ఉంటారు కనుక పంచాయతీ మెంబర్కి ఎన్నికవుతారు. సర్పంచుల విషయంలో కొంచెం పార్టీలు బాగా ప్రయత్నం చేసి విజయం సాధించినాయి కూడా కొన్ని. అయితే రెండో కూడా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకుండా గెలిచిన ఇండిపెండెంట్ల వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇప్పటికే మొదటి విడత గెలిచిన చాలా మందిని పార్టీలు చేర్చుకున్న సందర్భం చూస్తున్నాం మనం. ఒకవేళ అంటే పార్టీలు పరంగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కొంచెం వెనక ముందు ఆడుతుంది. ఇంకా గ్రామాల్లో నైతిక విలువలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలే మారుతున్నప్పుడు మా లెక్క ఎంత అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ప్రజలు ఊరుకోరు కదా, కింద గల్లబట్టి అడుగుతారు. కనుక పార్టీల పరంగా గెలిచిన వాళ్ళు మారతలేరు, కానీ ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు మాత్రం వచ్చే 3 ఏళ్ళు ఇదే అధికారం ఉంటుంది కదా ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కనుక పార్టీతో ఉంటే బాగుంటది. రేపు గ్రామ అభివృద్ధిలో ఎమ్మెల్యే సహకరిస్తాడు, అట్లాగే ఎంపీ సహకరిస్తాడు, దాని కొంత మొగ్గు చూపుతుంటారు. అది జరుగుతుంది. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకుంటే బీజేపీ చాలా బలంగా ఉన్న చోట, ఎందుకంటే ఎంపీలు ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అక్కడ చాలా వరకు బీజేపీ తక్కువకు పడిపోయిందని ఓ మాట వస్తుంది. దాని కారణం కూడా చెప్తాను నేను. ఇప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర రాజకీయం వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారు. అంటే జాతీయ పార్టీలు ఉండాలనుకుంటున్నారు. మనం చూసాం కదా, బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. బీఆర్ఎస్
అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ అది కూడా చూస్తారు కనుక కిందికి వచ్చే కల్లా గ్రామీణ పాలనకు వచ్చే కల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నది. అంటే బీజేపీ ఇక్కడ పెద్దగా చేసేది ఏమిటి అనుకుంటున్నాను. కేంద్రంలో మాత్రం బీజేపీ ఉండాలని కోరుకున్నారు కనుకనే పోయినసారి 0 వచ్చింది బీఆర్ఎస్ ఏది పార్లమెంట్ సీట్ అది ఒక్కడు కూడా లేదు. అదే అసెంబ్లీకి వచ్చే కల్లా మరి సరైన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉండాలనుకున్నారు, కాంగ్రెస్ పట్టం కట్టారు. అందుకని ఈ రాజకీయాల్లో చాలా ఓటర్లు చాలా విజ్ఞప్తిని వ్యవహరిస్తున్నారు అంటున్నాను. కేంద్ర రాజకీయాలు ఎట్లా ఉండాలి, రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండాలి, స్థానిక ప్రభుత్వాలు ఎట్లా ఉండాలి అనుకుంటున్నారు. బీజేపీ మన ఈ పంచాయతీలో కొంచెం తక్కువ ఓట్లు పొందడానికి ఇది కారణం అంటున్నాను. దీనివల్ల కొన్ని చోట్ల రావచ్చు, ఏది బీఆర్ఎస్ కంటే మించి రావచ్చు కొన్ని చోట్ల, కానీ చాలా అరుదుగా వచ్చింది బీజేపీకి అంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఈ విషయంలో రెండోది కూడా గమనించాలి మనం. ఎప్పుడైతే మొత్తం ఓట్లలో ఎవరి ఎంత శాతం వచ్చిందని ఇప్పుడు తేలదు, 3వ విడత ఎన్నికలు పూర్తయినాక తెలుస్తుంది. చూసాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1.82% కూడా తేడా లేకపోతే తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది 2004 చూసినాం మనం, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అట్లా 1-2% ఓట్లతో కూడా చాలా స్థానాలు కోల్పోవడం జరుగుతుంది, లేకుంటే పెరగడం జరుగుతుంది. అందుకని మొత్తం ఓట్లు 1,67,00,000 మంది ఒక రకంగా మినీ సార్వత్రిక ఎన్నికలు ఇవి. అందులో ఎన్ని ఓట్లు పోలేని, అందులో కాంగ్రెస్ కి వచ్చినాయి, బీఆర్ఎస్ కి వచ్చినాయి. చూసుకుంటే మేజర్ గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఓటు షేర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది చూడాలి రేపు పొద్దున ఎన్ని ఓట్లతో ఓడిపోయిందంటే 1, 2, 3 ఓట్లతో కూడా చాలా మంది ఓడిపోవడం గెలవడం చూసినాం. కొందరు సమానం వస్తే లాటరీ కూడా వేశారు. అంటే పంచాయతీ ఎన్నికల్లో టైట్ పొజిషన్ ఉంటుంది, ప్రతి ఓటర్ కూడా కీలకంగా మారుతారు. ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాలు అయితే ఇప్పుడు నా ఉద్దేశం అంటే రాష్ట్రంలో 10-15 పంచాయతీల్లో ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు పెద్ద తేడా ఉంటుంది 2 పార్టీల మధ్యన. అందుకని చూస్తాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఓటు షేర్ ఎవరు ఏ పార్టీకి ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి రేపు వచ్చే 2 సంవత్సరాల తర్వాత జరిగే 2028లో జరిగే ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది అని చెప్పొచ్చు మనం. రామారావు గారు, ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే మొదటి విడతలో కూడా శాసనసభ్యులు ఉన్న స్థానాల్లో, అంటే వాళ్ళ సంబంధించినటువంటి గ్రామాల్లో వాళ్ళ నియోజకవర్గాలు వచ్చినటువంటి పంచాయతీలు కూడా దాదాపుగా ఇటు పక్క అధికార పార్టీకి షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి కొన్ని చోట్ల. ఇప్పుడు అంటే దాదాపుగా సీతక్క స్వయంగా తిరిగినటువంటి కొన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ గెలిచిన సందర్భాలు మనం చూసాం. ఈసారి 2వ విడతలు కూడా అలాగే కొన్ని ఏరియాలో అయితే శాసనసభ్యులు ఉన్నటువంటి గ్రామాల్లో పంచాయతీల్లో కూడా ఎదురుగాలి ఇచ్చింది అధికార పార్టీకి. ఇంకొక విచిత్రం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి పద్మావతి కావాలని చెప్పి ఒక రిటైర్డ్ ముందుగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఎస్ఐ సంబంధించినటువంటి అతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నేను ప్రజాసేవలోకి వస్తున్నానంటూ పంచాయతీ ఎన్నికల నుంచి ఉంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య స్వయంగా దాన్ని ఫెస్టేజ్గా తీసుకొని ఆ వ్యక్తిని గెలిపించాలని తిరిగితే చివరికి అతను 10 ఓట్ల తేడాతో కూడా ఓడిపోవటం మనం చూసాం. కాబట్టి ఇక్కడ ప్రజా తీర్పుకి ఎప్పటికైనా సరే తలదించాల్సిందే, ఎవరైనా తల వంచాల్సిందే. ఎంతటి మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే అంటే ఈ పంచాయతీ ఎన్నికలు అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ తలగ్గలేదు, మంత్రి చెప్పారు కదా, ఎమ్మెల్యే కదా అని ఎక్కడ ప్రజలు కూడా దానికి సంబంధించినట్టు ఎక్కువ వాళ్ళకి మాయమాటలు ఎక్కడ లోన్ అవ్వలేదు. వాళ్ళు అనుకున్నదే గెలిచి చూపించారు. ఇది ఒకటి అర్థమైంది. తర్వాత చూసుకుంటే ఇటు దేశ రాజకీయాలు తీసుకుంటే నిన్న జరిగినటువంటి ఓటు చోరీ అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి విషయం హడావుడి చేశాం. ఇంకా ఓటు చోరీ అయితే వదిలిపెట్టట్లేదు. అనేక రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ పదే ప్రజా సమస్యల మీద కంటే కూడా ఓటు చోరీ మీద ముందుకు వస్తున్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీ గెలుస్తున్నప్పటికీ కూడా ఇదే ఓటు చోరీ అంశాన్ని తీసుకొస్తుంది. నిన్న కూడా భారీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ డిఎన్ఏలోనే ఉంది ఓటు చోరీ అంటుంది, మాలోనేమో అహింస ఉంది, సత్యం ఉంది, మా పార్టీ డిఎన్ఏలో ఉంటుంది. ఏమనాలి ఇది ఓవరాల్గా దీని గురించి? అంటే ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఆత్మస్థుతి పరనింద మొదటి నుంచి పార్టీలకు అలవాటు, ఇటుపక్క అటుపక్క అంటున్నారు. మీరు చివరిలో మాట్లాడిన పంచాయతీ ఎన్నికలకి 1 నిమిషం మాట్లాడి నేను ఇక్కడికి వస్తాను. అంటే మీరు అన్నట్టే అధికార పార్టీ నేతలకు షాక్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాకు అర్థమవుతుంది. అంటే వీళ్ళకి షాక్ ఇస్తే తప్ప పరిస్థితి మారదు. ఉచితాలు ఏవైతే ప్రకటించారో అలాగే హామీలు ఇచ్చారో అవి అమలు కావడం లేదు, అమలు కాలేదు అని చెప్పడానికి ఒక సంకేతంగా దీన్ని అధికార పార్టీ నాయకులు షాక్ ఇచ్చారనుకుంటున్నాను. మీరన్న ఎస్ఐ గురించి కూడా నేను గతంలో మాట్లాడాను. కోదాడ ఎస్ఐ రాజీనామా చేసి బద్దం లేచారు. ఎందుకంటే నేను రాజకీయాల పట్ల కొద్ది అధికారులకు వీళ్ళకి పెద్ద మోజు ఉంటది, అదేందో పెద్దది, అందులో మేమేదో విజయం సాధిస్తాం. చాలా మంది అధికారులు అక్కడ అధికారులు ఉన్నప్పుడు నిజంగా చేయాల్సిన మంచి పనులు పక్కన పెట్టి చేయకుండా రాజకీయాల్లోకి వచ్చేదో ఉద్ధరిద్దామని రాజకీయాలు రావడం తప్పట్లేదు. సినిమా యాక్టర్లు కానీ అధికారులు కానీ ఇట్లా ఉంటుంది. సెలవు ఇటు కాకుండా అటు కాకుండా నేను అప్పుడే అన్నాను, ఆ ఎస్ఐ గారు రాజీనామా చేశారు, కానీ దానికంటే ఆయన ఎస్ఐగా నిజాయితీగా ఉంటే చాలా పనులు చేసేవాడు. అనవసరంగా పంచాయతీ రాజకీయాలకు వస్తున్నాడు, దీనివల్ల భంగపడతారని అదే జరిగింది చూస్తున్నాం కదా. అందుకని అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించే నాయకులు ఒక షాక్ ఇద్దాం అనుకున్నారు. మీరన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్కే కాదు చాలా చోట్ల జరిగింది. మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ కు లాభం జరిగింది,
కాంగ్రెస్ నష్టం జరిగింది. అది పక్కన పెడతాం. మీరన్న ఓటు చోరీ అట్లాగే దీన్ని పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. పేరు శీతాకాలం, ముఖ్యంగా ఢిల్లీలో అయితే కాలుష్యంతో బగ్గుమంటుంది. కాలుష్యం మీద చర్చ జరగాలని కోరుకుంటే మంచిది కదా, కానీ అది పక్కన పెట్టింది. చాలా ప్రజా సమస్యలు లేవని పక్కన పెట్టింది. అటు పక్కనేమో ఓటు చోరీకి వ్యతిరేకంగా వందే మాతరం గీతాన్ని ముందర తీసుకొచ్చి అప్పుడు నెహ్రూను అప్పటి అవన్నీ రాజకీయాలను ముందర తీసుకొచ్చి బీజేపీ రాజకీయం చేస్తుంటే దానికి ప్రతిగా పూర్తిగా ఎస్ఐఆర్ మీద ఇటు పక్కన కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నది. స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత కూడా నేను ఏమంటానంటే ప్రజా సమస్యలను పక్కకు పెట్టడానికి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి ఇట్లాంటి జిమ్మికులన్నీ చేస్తుంటారు. చూసినాం కదా, ఆమె మా పార్లమెంట్ మొదటి రోజు రెండో రోజు కుక్కని తీసుకొచ్చి ఆమె బహుబొమ్మను మరిగి రేణుకా చౌదరి ఒక సంచలనం సృష్టించింది. అంటే మన మీడియా కానీ ఇవన్నీ కూడా మీరు అసలైన చర్చ జరగాల్సిన అంశాల మీద పోకుండా ఆ చర్చ మీద పోతున్నారు. ఇవాళ వందే మాత్రం చర్చ కూడా మొత్తం గీతాన్ని ఎందుకు అంగీకరించలేదు, ఎప్పుడో జరిగింది గత జల సేతు బంధనం, అప్పటి దాన్ని ఇంకా ముందర తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా దాని గురించి ప్రస్తావించడం తప్పు. మంచో చెడ్డో జాతీయ గీతంగా జనగణమన జాతీయ గేయంగా వందే మాత్రం ఉంది, దాన్ని అందరూ అంగీకరిస్తున్నాం, ఎవరు కాదని లేదు, రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం, అయిపోయింది. దాన్ని పక్కన పెట్టి దానికి ప్రతిగా ఇప్పుడు ఎస్ఐఆర్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. స్పష్టంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయితే ఒక అడుగు ముందుకేసి మీరు బీజేపీ వాళ్ళు ఇండియాలకు వస్తారు, మీరు వంట పాత్రలతో రెడీగా ఉండి దాడి చేయడానికి అన్నది. ఎస్ఐఆర్ లో బీజేపీ వాళ్ళు రారు, ఎవరు వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్లు. ఆ పేరు ఆఫీసరే కానీ బూత్ లెవెల్ ఎవరు ఉంటారంటే అంగన్వాడీ టీచరు, మన ఆశా వర్కర్ వస్తారు. అంటే వాళ్ళ మీద దాడి చేయమని చెప్పినట్టుగా ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టు మొన్న ఏమన్నదంటే ఇటువంటి మాటలు తప్పు, ఎవరైనా బిఎల్ఓల మీద కానీ వీళ్ళ మీద కానీ అధికారుల మీద కానీ దాడి చేస్తే క్షమించేది లేదని చెప్పి ఎస్ఐఆర్ మీద సమర్థిస్తూ సుప్రీంకోర్టు అన్నది. తర్వాత ఎన్నికల కమిషన్ కూడా పూర్తి చర్యలు తీసుకునేది. దానికి అనుగుణంగానే పశ్చిమ బెంగాల్లో పూర్తి స్థాయి ఏది బిఎల్ఓలకు రక్షణ కల్పిస్తూ యంత్రాంగాన్ని కూడా, అంటే పోలీసు యంత్రాంగం అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కనుక పూర్తిగా కమాండర్లను కూడా దించి కేంద్ర ప్రభుత్వమే దానికి మన ఎలక్షన్ కమిషన్ దన్నుగా నిలిచి సైన్యాన్ని, అంటే సైన్యం కాదు కానీ స్పెషల్ పోలీసులను పంపారు. ఆ స్పెషల్ పోలీసులతోనే వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. చూస్తున్నాం కదా, ఎస్ఐఆర్ మీద అనవసరంగా రచ్చడేపుతున్నారు అంటున్నాను. ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, లేకుంటే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా ఉండా అన్న అంటున్నాను. నేను పంచాయతీ ఎన్నికలు తిరుగుతున్నాను రహీం గారు, చాలా వరకు వాళ్ళ వాకింగ్ లో కూడా మిషన్ చేస్తున్నాను నాతో. ఏమనంటే ఆయన 3 చోట్ల ఓటు ఉన్నదట. హైదరాబాద్ ఉన్నది, జిహెచ్ఎంసీ లో హైదరాబాద్ చేస్తాడు, మళ్ళీ ఊళ్ళో పంచాయతీలో కూడా 2 ఉన్నాయట. ఆయన ఓ పంచాయతీలో గతంలో ఉన్నాడు కనుక ఇల్లు కట్టుకుంటూ అక్కడ ఉందట, వాళ్ళ అన్నదమ్ములను ఇంకో దగ్గర ఉంటారట, అక్కడ ఉందట. అంటే రేపు నిన్న ఓటేసి వచ్చిండు, ఆదివారం నాడు పోయి వచ్చి ఎల్లుండి కూడా ఇంకొక పంచాయతీలో ఓటేసి తెస్తాడు. చూడండి ఎటు దుర్మార్గం. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉండా అన్న ఇంకా ఓటర్లుగా 4-5 చోట్ల ఓటర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వలసపోయిన వాళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడ ఉంటే అక్కడ నమోదు చేసుకుని అక్కడ ఉంటున్నారు. ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ఓటేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన చూసుకోండి, 10 లక్షల మంది 20 లక్షల మంది 2 రాష్ట్రాల్లో ఓటు హక్కున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఉంటారు, వేరే దగ్గర. అట్లాగే వరంగల్, నిజామాబాద్, తెలంగాణ కూడా లేదంటలేదు. ఊళ్ళో ఉంటది, మున్సిపాలిటీలో ఉంటది, హైదరాబాద్ లో ఉంటుంది, 3 ఓట్లు ఉంటుంది. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ వేస్తున్నారు కదా. ఎన్నికల మధ్య తేడా ఉంటది కదా. ఈ సిరా కూడా పెద్దగా ఉండదు, ఎందుకంటే 6 నెలలకు 3 నెలలకు తర్వాత ఎలక్షన్ సిరా అయితే ఉండదు కదా, ఓటేసిన వంటదికైతే. అందుకని ఇట్లాంటి ఓట్లు తీసేయడానికి మంచిది అంటారు. కానీ సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ ఆ మాటను సమర్థిస్తున్నాను. ఒక్క అర్హుడు కూడా నష్టపోవద్దు. అనర్హులు 10 మంది ఉన్నా నష్టం లేకపోవచ్చు, కానీ ఒక్క అర్హుడు కూడా నష్టపోవద్దు. ఇది ఈ ఎస్ఐఆర్లో మనం అర్థం చేసుకుంటే బెస్ట్. స్థూలంగా ఈ 2 విషయాలు చెప్తలేదు రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇంకోటి సుప్రీంకోర్టు లాంటిది కూడా రహీం గారు అసలు పరిష్కారం పక్కన పెట్టి మిగతా మీ ఉపరితల అంశాలు మాట్లాడుతున్నట్టున్నాను. ఏం కావాలి మనకు, ఆధార్ కార్డును ఓటర్ లిస్టు లింక్ చేయండి అంటున్నాను నేను మొదటి నుంచి. అప్పుడు బండారు రామ్మోహన్ రావు అని పేరు కొట్టగానే నా ఆధార్ కార్డు పేరు కూడా అవసరం, నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఎక్కడెక్కడ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఓట్లు నమోదు తెలుస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలి, వెంటనే తీసేయొద్దు, నోటీస్ ఇవ్వాలి. మీ ఓటు 4 చోట్ల కనపడుతుంది, మీరు ఎక్కడ ఉంచుకుంటారు చెప్పండి అని. నోటీస్ అంటే మనకు మన పేపర్ నోటీస్ కూడా అవసరం లేదు, వాట్సాప్ అన్ని ఫోన్ నెంబర్ దానికి అటాచ్ చేస్తున్నారు కదా, మనకు మెసేజ్లు వస్తున్నాయి కదా, మీ పోలింగ్ బూత్ ఇక్కడ అని జియో ట్యాగింగ్ చేసుకొని గూగుల్ మ్యాప్ కూడా ఇస్తున్నారు మన పోలింగ్ బూత్ది. అటువంటి అప్పుడు మీకు ఈజీ కదా నోటీస్ పంపడం. గూగుల్ మనకు వాట్సాప్ ద్వారా నోటీస్ పంపండి. ఏం చేయాలి, అప్పుడు వెంటనే వారి ఆప్షన్ కోరాలి, ఏది కోరకపోతే అన్ని పోతాయని చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడ ఉంచుకుంటామో చెప్తారు వాళ్ళు. ఇది కదా పరిష్కారం. ఎంత విడిచిపెట్టి ఓటు చోరీ అని వాళ్ళు కాదు ఇది అని వీళ్ళు ఎలక్షన్ కమిషన్ సమర్థిస్తూ బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దొంగ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి డైరెక్ట్ గా ఇవాళ పార్టీలు పోటీ పడతలేవు.
ఎలక్షన్ కమిషన్ తో పోటీ పడుతున్నాయి. అంటే ఎంపైర్ ని దూషిస్తున్నారు. వాళ్ళ ఓటమికి ఎంపైర్ కారణం అంటున్నారు. కారణం అది కాదు, మీ బలహీనతలు, మీ యొక్క ఆ చేతకాంతనం అంటున్నారు. ఏ పార్టీ ఓడిపోయినా ఏ పార్టీ గెలిచినా కూడా చూస్తున్నాం కదా. రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ, రహీం గారు గతంలో ఇదే బీజేపీ మనకు రాజ్యాంగ వ్యవస్థను అవమానించుకుంటే ఏమన్నది, సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది. కానీ మరి ఇవాళ ఏమైంది, ఇప్పుడు బీజేపీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మారినట్టే కదా. అందుకని వీటి ప్రతి దానిలో కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ, అది ఆధార్ కార్డు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రైతు చట్టాలు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేద్దాం అనుకున్న విషయం చేస్తామని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని వీళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఉన్న అధికారం ఉన్నప్పుడు అది కరెక్ట్ ఎట్లయితుంది, అధికారం లేకపోతే ఇది తప్పెట్లయితుంది? ఇది ద్వంద్వ ప్రమాణాలు కదా కాంగ్రెస్ కానీ బీజేపీది కానీ. కాంగ్రెస్ చేద్దాం అనుకున్న ప్రతి దాన్ని వ్యతిరేకించింది గతంలో బీజేపీ. ఆధార్ కార్డు వద్దన్నది, జిఎస్టీ వద్దన్నది, 3 రైతు చట్టాలు వద్దన్నది. 3 రైతు చట్టాలు చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రైతు చట్టాలు బీజేపీ తీసుకొచ్చి వ్యతిరేకించింది. లాల్ కిలా మీద ఖలిస్తాన్ జెండా ఎగిరేసే ప్రయత్నం చేసింది. దేశద్రోహులతో మిలాఖాయితయ్యే ప్రయత్నం చేసింది. చూస్తున్నాం కదా. అందుకని ఈ రెండు జాతీయ పార్టీలు తమ డొల్లతనాన్ని విరమించుకోవాలి. ప్రాంతీయ పార్టీలను చక్కగా ఉన్నాయంటే ప్రాంతీయ పార్టీలు అంతకన్నా అధ్వానం ఉన్నాయి. బ్యాలెటే కావాలని మన కేటీఆర్ అంటాడు తెలంగాణలో. మరి మొన్న 2 సార్లు మీరు గెలిచింది 2014, 2018లో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్నారు కదా. అప్పుడు మరి ఈవీఎంలు కాదా? మరి ఈవీఎంలు తప్పు అనుకున్నాం, మీరు గెలుపు కూడా తప్పే కదా. అట్లా తృణమూల్ కాంగ్రెస్ కానీ డిఎంకే అనేది వీళ్ళు బ్యాలెట్ పేపర్ మీద కావాలని ఇప్పుడు అంటున్న డిమాండ్ ఏదైతే ఉందో, అంతకుముందు వీళ్ళందరూ కూడా ఇదే దీంతో గెలిచింది కదా. మమతా బెనర్జీ 3వ సారి హ్యాట్రిక్ కొట్టింది కదా. మరి అప్పుడు బ్యాలెట్ పేపర్ కాదు కదా. మరి 3వ సారి కొట్టినప్పుడు కూడా ఈవీఎంలే కదా. అంటే ఈవీఎంలతో సహా అన్నిటిని వ్యతిరేకిస్తూ అధికారంలో ఒక మాట, అధికారం లేకపోతే ఇంకో మాట మాట్లాడుతున్నారు. తమ గెలుపుకు తామే బాధ్యులు, తామే గొప్ప అంటున్నారు. ఓడిపోతే ఈవీఎం కథ పోయింది. ఇప్పుడు మనకు ఓటు చోరీ అని ముచ్చట తీసుకొస్తున్నారు. ఈ దుర్మార్గం ప్రజలు తప్పుదారి పట్టించడమే. ఎట్టి పరిస్థితులలో రాష్ట్రం మొత్తం దేశం అంతా ఎస్ఐఆర్ జరగాల్సిందే. అందులో తప్పుడు ఓటర్లు 4 చోట్ల 3 చోట్ల ఉన్న ఓటర్లు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఇవన్నీ తీసేస్తేనే కరెక్ట్ అంటున్నారు. ఓటర్ లిస్టు ప్రక్షాళన అవసరమా కాదా ఒకే ప్రశ్న వేసుకోండి. రాజకీయ పార్టీలు ప్రక్షాళన అవసరం తప్పదు. ఓసారి కదే తప్పు జరుగుతుంది. నా ఓటు కూడా రహీం గారు ఒక 5 ఏళ్ల కింద మా ఊళ్ళో తీసేసింది. నేను హైదరాబాద్ ఉంటాను అనుకున్నా. హైదరాబాద్ ఓట్లు వేయడానికి ఇక్కడనే ఉంటున్నా అని చెప్పి మళ్ళీ అప్లై చేసుకుని తీసుకున్నా. ఏం చేస్తామని. అందుకని మనం కూడా ఓటర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ఓటర్ లిస్ట్ లో పేరు ఉందా లేదా చూసుకోవాలి. మనం ఎందుకు చూసుకోవద్దు? పోతే తీసుకోవచ్చు. మనం చూసాం కదా, మన బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తీసేశారు. 35 లక్షల మంది చేరింది కదా ఓటర్లుగా. కొత్త ఓటర్లు ఉన్నారు అందులో. ఒకవేళ పొరపాటున ఓటు పోతే కూడా మళ్ళీ నమోదు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే నిరంతర ప్రక్రియ. ఓటర్ లిస్ట్ అనేది పర్మనెంట్ జనాభా లెక్కల సేకరణ కాదు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉండాలి. ఓటర్ లిస్టులు ఎప్పుడు స్టాగ్నెట్ అయ్యి ఉండొద్దు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను దీని సార్ మీద. గతంలో 13 సార్లు జరిగినాయి. 14వ సారి ఇప్పుడు సారి జరిగేది. 13 సార్లు ఎప్పుడు జరిగినాయి? 50 నుంచి 1955 నుంచి మొదలుకొని మొన్నటి వరకు. ఓటర్ లిస్ట్ తయారీ 1951లో. అప్పటి నుంచి మొదలుకొని మొన్న 2003-4 వరకు 13 సార్లు జరిగింది. 3-4 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? ఒక్క ఏడాది జనతా పార్టీ, కొత్త 2001-2000 నుంచి వాజ్పేయి వచ్చారు. ఈ 2 సార్లే బీజేపీ ప్రభుత్వం. మిగతా అప్పుడు కూడా అంతా కాంగ్రెస్ పార్టీ లేకుంటే సంకీర్ణ ప్రభుత్వాలే కదా. మరి అప్పుడు 13 సార్లు, 60 ఏళ్లలో 13 సార్లు జరిగితే 20 ఏళ్లలో ఒకసారి జరగకపోవడం తప్పు కదా. అంటే పేరుకపోయింది. మురికి కాలువ పేరుకపోయినట్టు, మురికి కాలువలో మురికి పేరుకపోయినట్టు, చెత్త పేరుకపోయినట్టు ఓటర్ లిస్టులో చెత్త తయారైంది. ఈ చెత్తను తొలగించాలా లేదా అనేది పార్టీలు ఆలోచించాలి తప్ప, ఈ చెత్త ఇట్లాగే ఉంటే మేము దొంగ ఓటుతో గెలుస్తున్నామంటే ఓటు చోరీ చేస్తున్నాయి ఓడిపోయే పార్టీలు అంటున్నాను. గెలిచే పార్టీ కాదు. గెలిచే పార్టీ అయినా ఇదే ఓటు చోరీతో గెలుస్తుంది. అంటే ఇవే దొంగ ఓటుతో గెలుస్తుంది. ఓడిపోయే పార్టీ కూడా దొంగ ఓటుతో ఓడిపోతుంది. కనుక ఈ మొత్తం తీసేయాలంటే ఏం చేయాలి? సమగ్ర ప్రక్షాళన కావాలి కదా అంటున్నాను. ఇవాళ మూసీ ప్రక్షాళన కాదు, ఓటర్ లిస్టు ప్రక్షాళన కావాలి. గంగా ప్రక్షాళన కాదు, ఓటర్ లిస్టు ప్రక్షాళన కావాలంటున్నాను. అది అయినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. 15 కోట్ల ఓటర్లు ఇవాళ 3 చోట్ల 4 చోట్ల ఉన్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళు, వలసలు పోయిన వాళ్ళు 15 కోట్లు ఉన్నాయండి. మన 100 కోట్ల మంది ఓటర్లు, 98 కోట్ల చిల్లర ఉన్నారు. ఇప్పుడు జనవరి 1 కనుక చేసుకుంటే 100 కోట్లు అవుతారు మన దేశంలో. 100 కోట్ల మంది ఉండడానికి వీలే లేదు. డెమోగ్రఫిక్ ఏరియా చూసుకుంటే 60% ఓట్లు ఉండాలి. 140 కోట్ల మంది మన మనుషులు ఉన్నారు. వాళ్ళు తీసేస్తే ఏంటంటే 100కు 60 కోట్ల మంది ఓటర్లు ఉండాలి. అటువంటి 85 కోట్లు దాటొద్దు కదా. మరి 100 కోట్లు ఎట్టుకున్నారు ఓటర్లు. అంటే నేను చెప్పిన ఆయన అంటే 15 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించాలి. అప్పుడు మాత్రమే ఓటర్ లిస్ట్ ప్రక్షాళన అవుతుంది. దాని ద్వారా నిజమైన ప్రజాస్వామ్యం గెలుస్తుంది. రైట్ రామారావు గారు, చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలు.